జనగామ జిల్లా ఓబుల్ కేశాపూర్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తన భార్యను బేస్బాల్ బ్యాట్తో దాడి చేయడం కలకలం సృష్టించింది. సో బేస్బాల్ బ్యాట్ ఎక్కడిది అంటే వీళ్ళిద్దరు కుటుంబం మధ్యలో మాధవి అనే మహిళను కులాంతర విభాగం చేసుకున్న మహేందర్ రెడ్డి సో ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత గత కొద్ది రోజులుగా వేరే మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడనే విషయం భార్య మాధవికి తెలిసింది. దీంతో మాధవి అనేక సార్లు నిలదీస్తూ వచ్చింది ఈ మధ్యకాలంలో. సో ఇటీవల తాజాగా నిన్న సర్పంచ్ దగ్గరికి ఆ ఓబుల్ కేశాపూర్ గ్రామంలో సర్పంచ్ దగ్గరికి పిలిపించినప్పుడు సర్పంచ్ ముందే మన మహేందర్ రెడ్డి అనే వ్యక్తి మాధవి వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో బేస్బాల్ ఆన్లైన్లో బేస్బాల్ బ్యాట్ ఆర్డర్ చేసి ఆ బేస్బాల్ బ్యాట్ వెంట తీసుకొని వెళ్ళి సర్పంచ్ దగ్గర జరుగుతున్నటువంటి ఆ గొడవ సమయంలో ఆ బేస్బాల్ బ్యాట్తో ఆమెను తల మీద బలంగా కొట్టాడు. సో వెంటనే సమీపంలోని జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఎప్పుడైతే మాధవి మీద దాడి చేశారో దాడి చేసిన తర్వాత మహేందర్ రెడ్డి తన ఇద్దరు పిల్లలను ఒక పాప బాబుని ఇద్దరు తీసుకొని కనిపించకుండా పరారయ్యాడు. సో పోలీసులు ఫిర్యాదు అందడంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సో ఈ గొడవల కారణంగా అడ్డొచ్చిన బామ్మరితో పాటు భార్య మాధవిపై దాడి చేయడం కలకలం సృష్టించింది. ప్రస్తుతానికి భార్య మాధవి ఎవరైతే ఉన్నారో ఆమె జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఈ దాడి ఘటనకు సంబంధించి మహేందర్ రెడ్డి తీరు మీద ఆమె మీడియాతో పంచుకున్న విషయాలు అయితే వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా పెట్టుకునేవాడు. మాడబిడ్డ వాళ్ళ ఆయన వాళ్ళ మరకు ఏం చెప్తారు లేని వాడు. రీసెంట్గా మేనేజర్లో వాళ్ళ మరపిల్లల్ని తీసుకొచ్చి షాప్లో అని చెప్పేసి అమ్మాయితోనే ఉన్నాడంట. అది మేము అడిగినాను, ఎందుకు అమ్మాయి వద్దు అని అడిగితే లేదు అమ్మాయి కాదు నచ్చుతాడు లేదంటే ఎందుకు అన్నాడంట. మేనలు కూడా కొడుకు టెస్ట్ ఇచ్చేసి పడ్డాయి. మేనలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన పెద్ద మనిషి కేసు పెడితే ఎక్కడ మా ఓబుల్ కేశాపూర్ సర్పంచ్ ఫోన్ చేసి అన్న ఇక్కడ గొడవలు అయినాయి అన్న అంటే సరే అమ్మ వచ్చి వచ్చి మాట్లాడితే మాట్లాడుకుంటే రా అన్నారన్న. ఒక్కదాన్నే రమ్మన్నారు అని కొంచెం ఆడుకుంటూ వచ్చినాను. నిన్న వచ్చిందన్న నేను మా అమ్మ నా ఇద్దరు పిల్లలను తీసుకొని వచ్చిన. వస్తే వాళ్ళ సర్పంచ్ వాళ్ళు పిలిపించారు. ఫోన్ చేస్తే నేను చేయను కేసు విడ్రో తీసుకుంటూ వస్తా అన్నాడంట. అయితే ఆయన రానంటున్నాడమ్మా నువ్వు వెళ్ళి నువ్వు తాళం మొగలు కొట్టుకొని ఇంట్లో ఉండుకో అన్నాడు. తాళం మొగలు కొట్టుకొని ఇంట్లో ఉన్నాను. పెద్ద పెద్ద సిద్ధలు రాళ్ళు అవన్నీ తీసుకొని వచ్చి నన్ను కొట్టి ఇక్కడ ఫుడ్ తీసుకొని కొట్టాడు. ఇక్కడ నుంచి ఆ బ్యాట్ తీసుకొని కొట్టాడు. నా పిల్లల్ని నన్ను చంపేస్తా నిన్ను ఎక్కడ చేసి నువ్వు కూడా తక్కువ కానీ అన్నాను. నా పిల్లల్ని బలవంతంగా చేసుకొని మా వాళ్ళు అడ్డొచ్చారు. మా వాళ్ళు అడ్డొస్తే మా వాళ్ళతో మీ చెల్లెని చంపేసిన ఇప్పుడు మిమ్మల్ని కూడా చంపేసినాను. నేను కారుతో పంపించేసి నా పిల్లల్ని వేసుకొని నా పిల్లలు బతుకున్నారా ఎట్లున్నారు ఎక్కడ ఉన్నారు ఏమనుకునే వాళ్ళ అయితే పిల్లలు తక్కువ పిల్లలు వద్దు ఇంట్లోకి తీసుకురావద్దు పిల్లలు తక్కువ పిల్లలు అని ఇంట్లోకి రాలేదన్నా. నా పిల్లలు ఎక్కడ ఉన్నారు పోలీసులు ఉన్నాయి ఏం లేదన్నా. నా పిల్లలు నాకు అర్థం చెప్పండి వాడికి శిక్ష పడేలా చూడండి. మొత్తం దీనికి మూల కారణం మంజుల, జలంధర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, నిఖిత్ రెడ్డి నన్ను కొడుతూ ఉంటే బ్లడ్ వస్తుంటారు. నా రాడ్డు తీసుకొని కొడుతుంటే వాడు వీడియోస్ తీస్తూ ఉన్నాడు. నిఖిత్ రెడ్డి అయినా చిన్నని చెల్ల వాళ్ళ మేనల్లుడు అసలు ఎంత ఆగమన్న కనీసం అడ్డు కూడా రాలేదన్న. ఊరోళ్ళు ఎంత ఒక్కటయ్యారన్న. మాది ఇక్కడ కాదు భద్రాచలం, నాకు ఇక్కడ ఉన్నారు లేదు తెలిసిన మాది ఇక్కడ కాదు అక్క వాళ్ళు విజయవాడ అక్కడి నుంచి వచ్చారన్న.